హలో అండి. ఈ వీడియోలో మనం కొబ్బరి ఉండలు ఎలా చేసుకోవాలో చూద్దాం. కొంచెం హెల్తీ వర్షన్ అనమాట. సో చూసేయండి. ఫస్ట్ అయితే నేను కొబ్బరి పీసెస్ని ఇలా కట్ చేసుకొని వాష్ చేసుకున్నాను. వాష్ చేసుకున్న తర్వాత ఒక స్ట్రైనర్లో వేసుకున్నాను. సో ఏమన్నా ఎక్సెస్ వాటర్ ఏమన్నా ఉంటే వాటర్ అంతా స్ట్రెయిన్ అయిపోతుంది కదా. ఒక మిక్సీ జార్ తీసుకొని హాఫ్ వరకు పీసెస్ వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ చేసుకున్న కొబ్బరిని అంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. సో నాకైతే 1 బౌల్ కొబ్బరి తురుము వచ్చింది. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొబ్బరి అంతా వేసుకొని నేను ఇక్కడ 1 బౌల్ కొబ్బరి తురుముకి హాఫ్ బౌల్ బెల్లం వేసుకుంటున్నాను. సో వీడియోలో చూపిస్తున్న విధంగా మనం మిక్స్ చేస్తూనే ఉండాలి. ఫస్ట్లో కొంచెం వెట్గానే ఉంటుంది, ఎందుకంటే బెల్లం అనేది మెల్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి. సో మనం మిక్స్ చేస్తూనే ఉండాలి, లేకపోతే కింద అడుగంటేస్తుంది. సో మనం అలా మిక్స్ చేస్తూనే ఉండాలి డ్రైగా అయ్యేంత వరకు. సో చూడండి, ఇప్పుడు డ్రైగా అయింది కదా. సో స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం బాదం అండ్ క్యాష్యూస్ని ఫ్రై చేసుకుందాము. చెప్పా కదా కొంచెం హెల్దీ వర్షన్ అని. సో నేను క్యాష్యూ అండ్ బాదం కూడా యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూడండి, గోల్డెన్ కలర్ వచ్చింది కదా. ఇంకా మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకొని ఆ పౌడర్ని కూడా దీంట్లో వేసేసుకొని 2 టేబుల్ స్పూన్స్ గీ కూడా వేసుకొని నీట్గా మిక్స్ చేసేసుకుందాం. ఇలా చేయటం వల్ల మీ కిడ్స్ కూడా హ్యాపీగా పెట్టొచ్చు. ఒక ప్లేట్లో గీ అప్లై చేసేసి అదంతా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఒక 10 to 15 మినిట్స్ తర్వాత కొంచెం సెమీ హాట్గా ఉన్నప్పుడు ఫింగర్స్కి కొంచెం గీ అప్లై చేసుకొని మనం ఇలా కొబ్బరి ఉండలు అనేది చేసుకోవచ్చు అన్నమాట. సో అంతే, చాలా సింపుల్గా కొబ్బరి ఉండలు హెల్దీ అండ్ టేస్టీగా రెడీ అయిపోయాయి. సో మీరు ట్రై చేయండి.